శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఈ రోజున సంక్రాంతి పర్వదినం. సూర్య భగవానుడు ఉత్తరాయణ కాలంలో ప్రవేశించే పుణ్యదినం. సంక్రాంతి, అరిసెలు, కారపూస బాగుంది, రేగిపళ్ళు, భోగి పండగ. ఇవాళ భోగి. అందరం రేగిపళ్ళు పోసుకొని అందరం భగవత్స్మరణ చేసుకున్నాం. చిన్నపిల్లలు చాలామంది వచ్చారు, చాలా ఊళ్ళ నుంచి వచ్చారు. అందరికి కూడా ఈ భోగి పండగ, సంక్రాంతి పండగ అర్థం తెలిస్తే, ఎవరో ఇవాళ నాకు మెసేజ్ పంపారు. ఏం పంపారంటే, కష్టాలన్నీ కూడా భోగి మంటల్లో కలిసిపోవాలి, ఈ సంక్రాంతి పండుగ అందరికీ ఆనందం సంతోషం రావాలని పంపారు. ఎట్లా మన కష్టాలు భోగి మంటలు ఎలా కలిసిపోతాయి? ఇట్లా కలిపేస్తాం. అటు కలపడం చేతనైతే కలిపేసేయచ్చు. హాయిగా అందరి కష్టాలు ఏ రోజు రోజు కష్టాలు తీసుకెళ్ళి మంటల్లో పడేసి ఈ సంవత్సరం నుంచి బాగుంటుంది అని అనుకుంటే బాగానే ఉంటుంది. నేను అమెరికాలో 10,000 కోట్ల రూపాయలు ఇల్లు తగలబడిపోయింది. మనం కావాలని మనం చేయగలుగుతామా? పనికొచ్చే వస్తువుని అంత మంటల్లో వేయలేస్తామా? మళ్ళీ ఒకవేళ వేసినా వర్షం పడాలనో, కోరికలు తీరాలనో, ఇంద్రపది రావాలనో యజ్ఞాలు చేస్తాం. సరే, ఒక విషయం, ఇది సంక్రాంతి. క్రాంతి అంటే ఆనందంగా ఉండాలి, సంక్రాంతిగా ఉండాలి. రెండోది భోగి. భోగి అంటే అనుభవించేవాళ్ళం, మనమంతా కూడా అనుభవించేవాళ్ళం. కాబట్టి ఒక చిన్న విషయం మీకు చెబుతా. భోగి పండగ, సంక్రాంతి పండగ అంటే, ఎవరన్నా పిల్లలు ఇట్రండి, చిన్న పిల్లలు, నీ పేరేం పేరు? ఎవరు పెట్టారు పేరు నీకు? మీ నాన్న పెట్టాడు. మీ నాన్న వాళ్ళకి ఎవరు పెట్టారు? వాళ్ళ నాన్న వాళ్ళు పెట్టారు, అంతే కదా? సరే, బాగుంది. నీ జన్మ కారణం ఎవరు? నువ్వు ఎలా పుట్టావు? అమ్మ నాన్న పుట్టావు. నీ అంతా నువ్వేం ఉద్భవించలేదు కదా. మరి ఏదన్నా అడగండి, పేరు ఎవరు పెట్టారంటే అమ్మ నాన్న పెట్టారంట. అట్లానే భోగి అంటే, మనకి భోగం ఎప్పుడైతుంది, కష్టాలు, నష్టాలు, దుఃఖం అన్ని పుచ్చు ఎట్లా తీరుతాయంటే, చిన్నపిల్లవాడు పేరు ఎవరు పెట్టారంటే అమ్మ నాన్న పెట్టారు. ఈ రూపం ఎవరిదంటే అమ్మ నాన్నదని చెబుతాం. ఈ ఆస్తి ఎవరిదంటే అమ్మ నాన్న అంటాం. చివరికి కష్టం ఎవరు వచ్చారు రక్షించారంటే భగవంతుడు రక్షించాడంటాం. అన్నిటికీ ఎవరో ఒక మూలం ఉన్నారు, మన సొంతదేం కాదు. ఈ నేల ఎవరిదంటే ఎవరిదో మా వాళ్ళది అంటాం. ఈ దేశాన్ని, ఈ స్థలాల్ని, పొలాల్ని ఏవి మనం తయారు చేయలేదు, మనం వాడుకుంటున్నాం. మనం అట్లానే మన కష్టాలు, మన సుఖాలు భగవంతుడే ఇచ్చాడు అని తెలుసుకున్నవాడు భోగి. అంతే, అదే సంక్రాంతి. భగవంతుడు కష్టం ఇచ్చాడు, భగవంతుడు సుఖం ఇచ్చాడు. ఇందా చాక్లెట్లు ఎవరు ఇచ్చారు మీకు? పర్లేదు, పిల్లలు బాగా ఏడుస్తారు కదా తల్లి దగ్గర. వాళ్ళు ఏడుస్తుంటే మనం సైలెన్స్ అంటే ఎట్లా ఊరుకుంటుంది? పాలు ఇస్తే వాళ్ళు ఊరుకుంటారు, చాక్లెట్ ఇస్తే పిల్లలు ఊరుకుంటారు. మీరు ఏదన్నా చెప్పండి, మాకెవరో ఏదో ఇచ్చారని చెబుతారు కానీ మన పుట్టుకి మన సొంతం కాదు. ఆ తర్వాత మనం పెరిగి పెద్ద అయ్యేదంతా కూడా మన సొంతం కాదు. చివరికి మనం తీసుకెళ్ళి తగలబెట్టేది కూడా మనం తగలబెట్టుకోం. ఎవరో పాత వేయాలి, ఎవరో తగలబెట్టాలి, అంతా ఎవరో చేయాల్సిందే. కానీ అందరికీ ఎవరు చేస్తారు అంటే, మంచి అయినా చెడు అయినా పరమాత్మ ఇస్తాడు మనకి. ఎవరిస్తారు? ఇది అందరు నమ్ముతారు కదా. కానీ మనం ఏం చేస్తామంటే, కష్టం వస్తేనేమో భరించలేము, సుఖం వస్తేనేమో నువ్వే ఇచ్చావనంటే అంటాం, గుర్తుంటే అంటాం, లేకపోతే అది వేరే విషయం. గుర్తుంటే అది కూడా గబుక్కుని మర్చిపోయావన్నా, నువ్వు నీ దైవలు అయితే అని అంటామని. కానీ మొత్తం మీద
ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన కష్టాలు మన సుఖాలు తొందరగా తీరాలి. నా కష్టం రాకూడదు, మా ఇంట్లో మా పిల్లలు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, చదువులు బాగా రావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, అన్నీ బాగుండాలి అంటే ఒకటే మంత్రం. ఏమిటి ఆ మంత్రం అంటే, మనందరం భోగులం కదా, అనుభవించడానికి వచ్చాం. అనుభవించడానికి వచ్చాం సరే, అనుభవింపజేయడానికి ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి, పరమాత్మ ఇవ్వాలి. జన్మనిచ్చాను తల్లిదండ్రులు, అట్లానే పరమాత్మే అందరికీ అన్ని ఇవ్వాలి కదా. అది నువ్వు ఇస్తావు అనే ఒక నమ్మకం మనకు వస్తే, నువ్వే ఇచ్చావు, కష్టం నువ్వే ఇచ్చావు, సుఖం నువ్వే ఇచ్చావు అని తెలిస్తే అది భోగి పండుగ, ఇంతే, ఇంకేం లేదు. ఇది కష్టం నువ్వే ఇచ్చావు, సుఖం నువ్వే ఇచ్చావు అని అంటే, చాలా వరకు మనం ఏమంటామంటే కష్టాలు నువ్వే ఇచ్చామంటాం. మనందరికీ తెలిసిన విషయం. ఏం భగవంతుడు నేను కష్టాలు పెట్టాడు అంటాం, కానీ భగవంతుడు ఇంత దయతో చూశాను తొందరగా రాదు ఎందుకు అనుకోవాలి. అందరికీ అది మన భోగం అంతా మనం కష్టపడి సంపాదించామనుకుంటాం, కష్టాలు మాత్రం భగవంతుడు ఇచ్చాడంటాం. ఏమిటో చిత్రంగా ఉంది, ఏదో మనసులో తెలియంతనం. ఈ మంటల్లో, భోగి మంటల్లో తగలబెట్టండి అంటే అర్థం ఏంటంటే, ఇది అజ్ఞానం. కష్టం నువ్వు ఇచ్చావు, సుఖం మాది, కష్టం మాత్రం నువ్వు ఇచ్చావని తెలిస్తే అది అజ్ఞానం. దాని ముందు మంటల్లో పడేయాలి. సుఖం నువ్వే ఇచ్చావు, కష్టం కూడా నువ్వే ఇచ్చావని ఎప్పుడైతే ఆ భావన మన మనసులో, ఆ దృష్టి వచ్చిందో, ఆ క్షణం నుంచి చాలా కష్టాలు తీరిపోతాయి. ఇదే మాత్రం. ఇప్పుడు ఎవరైనా మన ఇళ్లలో కూడా పర్లేదు, ఏడిస్తే ఏడిచారు బా పిల్లలు, మీకు మాత్రం మీరేమీ అడవట్లో వాళ్ళు ఏడుస్తున్నారు. ఏమిటి బాధ మాకు? సంక్రాంతి రోజు కూడా ఈ సత్సంగాలు ఏమిటి బాధ? రేగిపడి పోసారా, బియ్యం పోసారా, ప్రసాదం పెట్టారా, వెళ్ళిపోయాం. ఇదేంటి ఈ గొడవ ఏంటి? మాట్లాడితే పండుగ వస్తే మైకోటి పెట్టుకోవడం, కూర్చోవడం, మమ్మల్ని బాధ పెట్టడం. మీరే ఆడవట్లేదు, వాళ్ళు ఏడుస్తున్నారు పిల్లలు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తీసుకెళ్ళమని ఏడవట్ల, ఎట్లా ఇప్పుడు బయటపడదామని వీళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. ఇదే భోగి మంటలంటే. మీకు అర్థమైందండి? భోగం నాది కారణం అని తెలిస్తే అజ్ఞానం. ఈ భోగం నువ్వే ఇచ్చావని తెలిస్తే అజ్ఞానం మంటల్లో వేసినట్టు అక్కడి నుంచి క్రాంతి మొదలవుతుంది. ఎప్పుడైతే రెండు ఈశ్వరుడు కప్పించే భావన మనలో వస్తుందో అదే జ్ఞానం అంటే, అదే సంక్రాంతి అంటే. క్రాంతి అంటే ముందుకు ఎప్పుడు పడుతుంది అంటే, మన జీవితంలో పెనుమార్పు ఎప్పుడు సంభవిస్తుంది, అన్ని కష్టాలు పోయి సుఖం ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే సంక్రాంతి పండగ. నీ దయ వల్లే ఇదంతా, నా కష్టం కూడా నీ దయ వల్లే, నా సుఖం కూడా నీ దయ వల్లే వచ్చి అంటున్నావా? మనం అంటున్నావా? కష్టం మాత్రం నువ్వే ఇచ్చావు, సుఖం మాత్రం మా ఆయనండి, మా ఆయన కష్టపడ్డాడు, ఏదో ఇట్లా ఏదో 4 రాళ్ళు పెట్టుకున్నాడు, ఇంత ఇల్లు ఎట్ట కట్టుకున్నాడు, ఇంత వెళ్ళ ఎట్టకుండా మా అబ్బాయి అమెరికాలో సంపాదించుకుంటున్నాడు. అబ్బాయికి, అమ్మాయికి, అత్తగారికి, మామగారికి తప్పనిచ్చి ఒకసారి శివుడు చేశాడు, ఇది మా గురువు గారు చేశారు, ఆ వెంకటేశ్వర స్వామి ఏడుకొండ వాడు తిరుపతిలో ఉన్నాడు, ఆయనకి అప్పచెప్పు వచ్చింది సార్. మా అయితే జుట్టు ఇచ్చి వస్తాం, మా అయితే ఆయనకి ఏం చేస్తాం? జుట్టు ఇస్తాం. జుట్టు ఇవ్వటం కాదు, కష్టం సుఖం ఒక జట్టు నువ్విచ్చావని తెలిస్తే అది శిరోముండనం, అది జ్ఞానభిక్ష. అది ఈ రోజున మనకి, ఈ భోగి రోజున గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత బాగా మన మనసులో, ఇదే సీక్రెట్ అండి. మనందరికి కూడా కొద్ది రోజులుగా నేనెవరో తెలియాలి, నా జ్ఞానం రావాలి, ఓ గురుదేవ మా జ్ఞానం ఇవ్వండి, మా అందరికి దైవ దర్శనం కావాలి అని కొంతమందికి ఉంది. కొంతమందికి నా రూపం నాకు తెలియాలి, నా స్వరూపం నాకు తెలియాలి, నేనెవరో నాకు తెలియాలని కొంతమందికి కష్టాలు తీరాలని ఉంది, కొంతమందికి పెళ్ళిళ్ళు ఇవ్వాలని ఉంది, కొంతమందికి పిల్లలు పుట్టాలని ఉంది, కొంతమందికి ఉద్యోగం కావాలని ఉంది, కొంతమందికి వీసా కావాలని ఉంది, కొంతమందికి ఫారిన్ వెళ్ళాలని ఉంది, కొంతమందికి ఫారిన్ నుంచి రావాలని ఉంది. వెళ్ళాలని వాళ్ళు వద్దాం అనుకునేవాళ్ళు ఒకళ్ళు. నేను ఎవరో చెబుతున్నారు, వాళ్ళ అమ్మగారు భర్త పోయారట, పాపం అమెరికాలో ఉంటాడు కొడుకు. అమ్మందట, ఎందుకో నాన్న తోచట్లేదు నాకు, కానీ చాలా పెద్ద సంపాదన వదిలిపెట్టి వచ్చేసాడు తల్లి కోసం. చూడండి ఎంత గొప్ప విషయం. ఇది సంక్రాంతి. అమ్మ నాన్న కోసం అంత పెద్ద ఉద్యోగం కూడా వదిలిపెట్టేసి వచ్చి ఏదో ఇక్కడ చేసుకుంటాడు, బాగానే ఉంది. వాళ్ళ అమ్మకి తండ్రి లేడు, తండ్రి గారు పోయారు పాపం, నాకు తోచట్లేదు నాన్న, చాలా ఏమిటోరా అని అంటే
వస్తున్నాం, మా ఉద్యోగం లేదు, వదిలిపెట్టాలి, సంక్రాంతి అది అంటే వాళ్ళ వల్ల కదా మనం ఉన్నాం. వాళ్ళు ఎవరి వల్ల ఉన్నారంటే భగవంతుడు వల్ల. ఎప్పుడైతే మనం మన సుఖాన్ని భగవంతుడికి అర్పించడం మొదలు పెడతామో అది క్రాంతి, మామూలు మాట కాదు. ఏం క్రాంతి అంటే సుఖం నీ వల్ల వచ్చిందని గుర్తుపట్టిన వాడికి కష్టం తెలియదండి. అది మహత్తు. భగవంతుడి దయ వల్ల కష్టాలు రావసరం, చాలా వరకు కష్టాలే రావు. ఎప్పుడైతే తదదైన వృత్తి వచ్చిందో రాములు వారు అట్లా ఉన్నారు. రేపు పొద్దున్న నీకు రాజ్యం ఇస్తా అన్నారు, సంతోషం నాన్నగారు అన్నాడు రాములు వారు. మరుసటి రోజు చెప్పలేకపోయారు తండ్రి గారు, ఆ సౌత్ తల్లి గారు అడవులకు వెళ్ళాలి అని అన్నారు, కొడుక్కి రాజ్యం ఇవ్వాలన్నారు. కబురు చేశారు, ఇట్లా అని తెలిసింది. పోయింది ఎంత పని పెట్టాలి మనకి. అది సంక్రాంతి. కృష్ణ పరమాత్మ అలా ఉన్నారు. కాబట్టి పెద్దలందరూ కూడా, అవతార పురుషులందరూ కూడా వాళ్ళు ఆ సమదృష్టి ఉన్నారు. కాబట్టి ఆ 12 ఏళ్ళు సీతమ్మ వారు కూడా రాముల వారితో అరణ్యవాసానికి ఎట్లా వెళ్ళింది? కనీసం ఒక సెల్ ఫోన్ అన్న ఉంటే బాగుండు మెసేజ్ చేయడానికి. అంటే అడవుల్లో అక్కడ ఛార్జింగ్ కష్టం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, మీకు అన్ని చోట్ల ఛార్జింగ్ చేసుకునే అవకాశం అంటారు. ఏం అడగల, నేను మీతో వచ్చేస్తానంటే అది సంక్రాంతి. అమ్మకి సంక్రాంతి. అందుకని ఉండగలిగింది. రాముల వారితో ఉంది, అడవుల్లో ఉంది, నేల మీద పడుకుంది. రావణాసుడు తీసుకెళ్ళి మళ్ళీ భర్త వచ్చి తీసుకెళ్ళేంత వరకు కూడా అంత ధైర్యంగా ఎట్లా ఉండగలిగింది అంటే క్రాంతి వల్ల, సంక్రాంతి వల్ల. నువ్వే ఇచ్చావు, నువ్వు చూసుకుంటావు నేను. అందుకని రాముడు రక్షించాట. నా మీద అంత భారం వేస్తే నాకు బాధ్యత ఉంది. ఎప్పుడైతే నువ్వే నాకు ఈ కష్టం ఇచ్చావు, సరే కష్టం నేను ఇస్తే ఇచ్చావులే, ఎప్పుడు అవమానమేగా. మంచి మన ఇళ్ళల్లో కూడా చూడండి, మీరు మంచి చేస్తే మిమ్మల్ని గుర్తుపట్టేవాడు తక్కువ. మీరు ఒకసారి టీ కానీ కాఫీ కానీ మర్యాద కానీ చేయలేదు అనుకోండి, చాలా చెబుతారు. అన్ని గూడలు తెలిసిపోతున్నారు. మెసేజ్ కూడా కల, వాట్సాప్ కూడా కల, యూట్యూబ్ కూడా కలలేదు. 2 రోజుకి మీకు మొత్తం కుటుంబం వంశపారపర్యంగా తెలిసిపోతుంది. ఇంటికి పోతే టీ ఇవ్వలేట, కూర్చోమని కూడా అందరూ తెలిసిపోతుంది. మీరు ఇంటికి వచ్చి భోజనం పెట్టి, అరిసె పెట్టి, కారపూస, స్వగృహ ఫ్రూట్స్ నుంచి విజయవాడ తెప్పించి హల్వా పెట్టి ఇన్ని పెడితే పక్కింటి వాడికి కూడా తెలియదు. వాడే చెప్పడు, పక్క భార్యకి కూడా చెప్పడు తినొచ్చు. కానీ మీరు ఇవ్వకపోతే మాత్రం స్టేట్ మొత్తం తెలిసిపోతుంది వితౌట్ మెసేజ్. ఎలా సాధ్యమైంది అది? అదే తమాషా. అదే జరుగుతుంది భగవంతుడి దగ్గర కూడా. అదే భోగి, మంటలో పడేయాలి. అప్పుడు కదా మనకి సుఖం వస్తుంది. ఏది వస్తుంది వచ్చేది, లేకపోతే దృష్టి లేదు. సుఖమే నువ్వు ఇచ్చావని తెలిసినప్పుడు ఒక చిత్రం ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. భగవంతుడిని ఈ సుఖానికి నువ్వే అని ఎప్పుడైతే మనం గుర్తుపట్టిందో మనసు, ఇక దుఃఖానికి ప్రతిస్పందించే లక్షణం పోతుందండి. అది సీక్రెట్. అది దుఃఖం స్పరిశ ఉండదు అంటే మనసుకి. అది ఒక వరం, అది ప్రకృతి వరం. అది ఒక మాట చెబుతా చూడండి. మన ఇళ్లలో పిల్లలు ఉంటారు, ఉరుగుతూ డామన కింద పడతారు. మనమే అయినా సరే కింద పడతాం అనుకోండి. సరే, పిల్లలకి మనకు ఒక తేడా ఉంది. ఎరా తల్లి వింటున్నావు నువ్వు? మనం పడ్డాం అనుకో, అబ్బా. చిన్నపిల్లలు పడితే బయట దూకేవన్నా నువ్వు, అబ్బా క్లాప్స్ అనగానే వాడు నవ్వుతాడు. చూడండి, కష్టమా కాదా? కానీ ఆ పొగడితో ఏం చేసింది వాడిని? ఆ కష్టం మళ్ళా కింద పడి దూకుతాను. వద్దురా, నువ్వు దూకొద్దు, బాగా దూకావు, డన్, గుడ్ జాబ్ అంట. సరే, నేనే పడ్డా కింద. అదే మాట మీరు నన్ను అన్నారు కొన్ని పరిస్థితి. మీరే పడ్డారు, డన్, గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. ఎలా పడ్డావు? క్లాప్స్ అన్నారు అనుకోండి. ఒక చుట్టుపక్కల వాళ్ళు వచ్చి 4 కలిసి కొడతారు. క్లాప్స్ కింద పడి ఉంటే ఒక పక్క సెల్ ఫోన్ పట్టుకొని వీడియో తీసి మెసేజ్ చేస్తానంటావేంటి? పడి ఉతల బాధలో ఉంటే ఎట్లా పడ్డావు ఏమిటంటావా? క్లాప్స్, గుడ్ జాబ్ అంటావా? అదే పిల్లలు ఉన్నారు అనుకోండి, మళ్ళా పడతాడు ఫోటో కోసం. వాడి పసి మనసు. అట్లాంటి పసి మనసు మనకు వస్తే సంక్రాంతి. అది ముందు సుఖాన్ని ఇవ్వగలగాలి, కష్టాన్ని పరమాత్మగా చెప్పడం కాదు. సుఖాన్ని వెంటనే పరమాత్మగా చెప్పే దృష్టి మనలో వస్తే మనకి జ్ఞానం ఆ రోజు నుంచే పరమాత్మ పరుగులు పెట్టుకుంటూ వస్తాడండి మన ఇంటికి, మన హృదయంలోకి వస్తాడు. అసలు మీరు వెతికే పని ఏముండదు, కోరిక తీర్చుకోవాలని అవసరమే ఉండదు. అది పరమాత్మ యొక్క వైభవం. చిన్నపిల్లలు ఎందుకు మరి అంత బాధలో నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు?
చెప్పండి. అట్లానే పరమాత్మని సుఖం నువ్వు ఇచ్చావని ఎప్పుడైతే అంటామో మన మనసులో ఒక లక్షణం ఉంది. ఎప్పుడైతే సుఖాన్ని పరమాత్మకి ఇస్తున్నావంటే నువ్వు సుఖాన్ని గుర్తుపట్టే స్థితిలో లేవు. ఎప్పుడైతే నువ్వు ఇతరులకు ఆపాదిస్తున్నావో నీ మనసులో ఒక లక్షణం ఏంటంటే దానికి నువ్వు ప్రతిస్పందించే లక్షణం లేదు నీకు. సుఖమే నువ్వు ప్రతిస్పందించట్లేదు అంటే జనరల్గా మన సుఖానికి ప్రతిస్పందించమా? ఏదో మాదిరి చీర కొనుక్కొచ్చిస్తే ఎట్లా ఉంటుంది, పట్టు చీర కొనుక్కొచ్చిస్తే ఎట్లా ఎంతో తేడా ఉంటుంది ఖచ్చితంగా. మీరు పట్టు చీర కూడా స్పందించలేదు అనుకోండి, అలా చూస్తున్నాను అనుకోండి, వాడు వస్తాడు, అసలు ఏం చేయాలో తెలియదు. సరే వెళ్ళి ఒక మంచి బృహస్పతిలో మంచి నవరత్నాల హారం, వజ్రాల హారం తెచ్చి మీ చేతిలో పెట్టారనుకోండి, ఓ తెచ్చారా అన్నాను అనుకోండి, ఏం చేస్తాడు వాడు? అయ్యో బట్ దీనికి కూడా ప్రతిస్పందించట్లేదే. సరే దీని పని ఎట్లు ఉందని చెప్పి ఆయన ఏం తేవట్లేదు. ఏం తేకుండా ఒట్టిగా వచ్చి అలా నిలబడ్డాడు. ఓ అలానా, ఊరినిగా నగలు తెస్తేనే స్పందించలేదు అంటే తేకపోతే ఏం స్పందిస్తారు వాళ్ళు? మీకు అర్థమవుతుందా? చిన్న మాట, ఇందులో రహస్యం ఉంది. మనసులో ఉన్న రహస్యం ఏంటంటే సుఖాన్నే అంత విశేషమైన దాన్నే స్వీకరించినప్పుడు కష్టాన్ని స్వీకరిస్తున్న ఒక గుణం పోయింది. అది అద్భుతమైన లక్షణం. అది పరమాత్మ ఇచ్చిన చిన్న మాట. అందుకనే పిల్లలకి మంచి మాటలు చెప్పడం ఇప్పటి నుంచే చక్కగా కృతజ్ఞత నేర్పండి. అదే సంక్రాంతి. కృతజ్ఞతే ఇవాళ మనకి ఏంటి లేనిది అంటే కుటుంబాల్లో తల్లిదండ్రుల దగ్గర కానీ, భార్య భర్తల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, ఒక వ్యాపారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ ఎక్కడా లేనిది ఏమిటంటే ఎప్రిసియేషన్ లేదు, కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేదు. చేస్తే 9 సార్లు చేసినా ఏం పట్టించుకోరు, ఒకసారి చేయకపోతేనే పట్టించుకుంటారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. 10 సార్లు చేసింది కూడా పరమాత్మకు, ఆ యజమానికి అప్పచెబితే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే చిన్న లక్షణం ఇది. భోగి మంటల్లో పడేయటం అంటే ఊరిగా కట్టెలు ఇంట్లో పాతవన్నీ తీసి ఎక్కడెక్కడో పనికిరాని వేయటం కాదు. భోగి మంటల్లో నువ్వు నీకు ప్రతికూలమైన దాన్ని నాకు ఇస్తున్నావు, అనుకూలమైన దాన్ని కూడా ఇవ్వు. నీ అనుకూలతని భగవంతుడికి అప్పచెబితే మనసులో ప్రతికూలతని తీసుకునే లక్షణం మనసుకు పోతుందండి. ఎంత అద్భుతమైన లక్షణం. యోగం ఇక్కడే ఉంది. చిన్న పని ఏం పర్లేదు. ఇప్పుడు మన పిల్లలు, మీరు ఈ పండుగ వచ్చిందంటే అత్తగారింటికి అందరినీ పిలుస్తారు, కొడుకుల్ని, కోడళ్ళని, బంధువులని అందరినీ పిలుచుకుంటారు. సంక్రాంతి పండగ కదా. సరే మనం కూతురింటికి వెళ్ళాం. కూతురింటికి పోతే కూతురికి ఏమో బాగలేదు, కలిసి రావట్లేదు, ఆర్థికంగా బాగలేదు వాళ్ళకి. ఆ తల్లి ఆ పిల్లకేమో తండ్రి గారికి ఏదో చేసి పెట్టాలి, మంచి కూర చేసి పెట్టాలి, నాన్నకి బట్టలు పెట్టాలి, అమ్మకి అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి, ఏవో తప్పన. ఏం చేయలేదు పాపం, ఏం లేదు. అది ఏవో 2 టమాటాలు ఉన్నాయి, ఏవో ఉన్నాయి. కొన్ని స్విగ్గీకి చెబుదామంటేనేమో ఆ రోజు స్విగ్గీ వాళ్ళు లేరు. ఏదో జొమాటోకి చెబుదామా, టమాటాకి చెబుదామా, వాళ్ళు అందుబాటులో లేరు. డబ్బులు లేవుగా. ఏం చేయాలి తల్లి? ఆ తండ్రి ఒకసారి ఆ కూతురు వైపు చూసి, పర్లేదులే అమ్మా, చార్నీళ్ళు పెట్టు సార్. సరే ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ లక్షణం ఇంకెక్కడన్నా కనపడుతుందా మనకి? చెప్పండి. మనకి ఇష్టమైన చోట, మన ప్రేమ పడే చోట కష్టాన్ని కూడా స్వీకరిస్తాం. మనకి ఇష్టం లేని చోట వాడు ఎంత చేసినా కూడా తీసుకోలేము. మనసు లక్షణం దౌర్భాగ్యం. ఇవే వదలాలి. కాబట్టి సంక్రాంతి రోజు, పండగ రోజు బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది మీకు అర్థమైందో అర్థం కాదు. నీకు అర్థమైందా? మీకు అర్థమైంది? ఏం చెప్పా చెప్పండి. ఏం చెప్పా? నీ మెళ్ళో గొలుసు ఎక్కడిది? అమ్మ కొని పెట్టింది అంట. బట్టలు ఎక్కడివి? అమ్మ కొని పెట్టింది అంట. నీ ఒంటి మీదగా అమ్మ కొని పెట్టింది. అసలు నీ ఊళ్ళు ఎక్కడిది? అమ్మ నానిచ్చింది. ఒక ఆయన గొప్ప పెద్ద సినిమా యాక్టర్, నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు గురువు గారితో సభలో, తిరువురి గార్డెన్స్లో. పెద్ద యాక్టర్, మీ అందరికీ తెలుసు ఆయన. అంటే గురువు గారు అన్నట్ట, పర్లేదండి దేవుణ్ణి నమ్మకపోతే నమ్మకపోయారు, దేవుని గురించి ప్రశ్న కాదు, మీ రూపము మీ అందం ఎక్కడిది అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, తెలియగలవాడు బాబు, మా అమ్మ నాన్నదన్నట్ట. అదేనండి భగవంతుడు అంటే అన్న.
మీ సొంతమే. ఇది గుర్తుపట్టడమే సంక్రాంతి. నా కష్టము, నా సుఖము సర్వము నీవే. ముఖ్యంగా కష్టం కంటే నా సుఖమే నీది నీది నీది. ఇది భోగి మంటల్లో పడివేటప్పుడు ప్రతిరోజు క్రాంతి పదమవుతుంది, ఆనందదాయకమవుతుంది. మీ అందరికి కూడా చంటి పిల్లలతో వచ్చారు, అందరికీ దండం పెట్టుకొని ప్రార్థన చేస్తాను. నేను వేయటం వల్ల మీకు ఏం రాదు, మీ భక్తి మీ ప్రేమ వల్ల. నేను కూడా నా నమ్మకం ఏంటి, భగవంతుడే మీ రూపంలో వచ్చాడు, మీ రూపంలో తీసుకున్నాడని నమ్మాను నేను. అక్కడ మిమ్మల్ని భగవంతుడిగా భావించే మీ నెత్తిన పోసుకున్నాను నేను. మీ నెత్తిన బాగుండాలి, ఆరోగ్యంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, ఇట్లా నవ్వుతూ ఉండాలి. వాడి కష్టాలు తీసుకో, వాడి సుఖాన్ని కూడా నువ్వే తీసుకో. ఎందుకంటే నువ్వే ఇచ్చావు కాబట్టి నువ్వే తీసుకోవాలి. ఆ మనసును వాళ్ళకి ఇవ్వు అని ప్రార్థన చేసి మీకు భోగి పళ్ళు పోసాను నేను. అట్లా శుభాలు జరిగి మీరందరూ బాగుండి నవ్వుతూ వెళ్ళండి. చక్కగా అందరికి ఏవో ఏర్పాటు చేశారు గురువు గారు. గారెలు, ఆ గారెలు ఎందుకు పెడతారండి? అరిసెలు ఈ చలికాలంలో జబ్బులు వస్తాయి బాగా. బెల్లం వేడి చేయాలి, వేడి చేస్తే ఆరోగ్యం. అందుకని అరిసెలు తింటాం. అరిసెలు తినటం వల్ల పిల్లలకి ఆరోగ్యం. పిల్లలకి పెట్టండి, అరిసెలు పెట్టండి. అరిసెలు తిను, నువ్వే చేయక్కర్లా, అమ్మ నాన్నే. ఎవరికి వాళ్ళు అరిసెలు చేసుకొని అరిసెలు కుదురు పెట్టవు. మనం మా లక్ష్మిని బాధ పెట్టి అది వీడియో చేసి పెట్టి మనం యూట్యూబ్లో ఒకసారి చూసి చేసి ఆ ఇడ్లీలు అట్లా రాలేదు. సరే తెలివి కలిది కాబట్టి ఎందుకైనా మంచిది వస్తుందో రాదో అని ఓ 4 మామూలు ఇడ్లీలు కూడా వేసింది. ఈ వేసాను చదివి పెట్టారు విధాలు, లేకపోతే ఆ రోజు ఉపవాసం అయిపోయి. క్రాంతి అంటే అర్థమవుతుంది. ఈ రోజు నుంచి మనందరం కూడా మన సుఖాన్ని పరమాత్మకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తే, మీరు ఒక్కటే చూడండి, మీ సుఖాన్ని ఇవాళ నుంచి ఒక 40 రోజులు ఒక చిన్న ప్రయోగం చేయండి. మీకు ఏ శుభం జరిగినా ఇది పరమాత్మే ఇచ్చాడు అన్న ఒక స్పృహతో చూడండి. అసలు మీకు కష్టాలు వస్తాయో దాని ప్రభావం తెలుస్తుందో లేదో మీరే నాకు ఒక రికార్డు పెడతారు. ఏం చెబుతారు 40 రోజుల తర్వాత? అసలు కంప్లైంట్ ఉండదండి, అసలు కంప్లైంట్ ఉండదు. ఒక అద్భుతమైన పరిణామం, యోగ పరిణామం సంభవిస్తుంది ఒక జీవితంలో. ఒక వెలుగు అది. సుఖాన్ని ఈశ్వరుడికి అప్పచెప్పటం, కష్టాన్ని నీ మనసు నుంచి వదిలిపెట్టడం అని అర్థమైంది. మీకు అర్థమవుతుందా? ఏమ్మా నీకు అర్థమవుతుందా? ఏమర్థమైంది? సుఖాన్ని ఇవ్వగలిగాము అంటే కష్టాన్ని మనసు నుంచి వదిలిపెట్టామని అర్థం. అంతే, సింపుల్. చూస్తున్నారు, ఎవరు ఆడవట్లేదే, పిల్లలు లేచి పెడదాం లేదు కానీ అయిపోయింది. మీ అందరికీ నమస్కారం. ఇంకేం చెప్పను మిమ్మల్ని. చక్కగా యోగ ప్రసాదం తీసుకోండి, హాయిగా వెళ్ళండి, బాగుంటుంది. గ్రహాలు మారుతాయి, గ్రహగతులు మారుతాయి. 26 వెళ్ళి 25 వస్తుంది, 27 వెళ్ళి 28 వస్తుంది. ఏవో అవుతుంటాయి గ్రహాలు మారు. గురువుగారు అన్నాడు ఎక్కడో చూడలేకుండా ఎట్లుంటారు గ్రహాలు. మరి మనమైతే మన ఇళ్లలో ఉండొచ్చు, కానీ ఏం పడకుండా 12 గృహాలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండకూడదా? ఉంటాయి. ఏమో శని మీనంలోకి వస్తున్నాడు, ఆయనకి బోరు కొట్టింది. కుమ్మంలో 2.5 ఏళ్ళు ఉంటాయి. మీనంలోకి వస్తున్నాడు రేపు మార్చిలో. రావద్దు, అక్కడే ఉండాలి, మాకు ఇప్పటిదాకా కలిసి వచ్చింది 2 ఏళ్ళుగా, నువ్వు మీనంలో పెడితే మాకు ఎట్లుండదు, మాకు తెలుసు. అక్కడ ఎట్లుంటాడండి ఆయన? ఆయనకు కూడా బాగుండాలి కదా, చేంజ్ ఉండాలి కదా. గేమ్ చేంజర్ అండి. నేను గేమ్ చేంజర్కి మీరైతే వెళ్తారు, కానీ శని మాత్రం ఇప్పుడు అక్కడే ఉండాలి, మీకు కలిసి వచ్చి చూడ. ఆయన కలిసి వచ్చి ఆయనకు వెళ్ళదు, ఆయన కూడా చూసుకోవాలి కదా. ఇది సంక్రాంతి కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు. మన సంప్రదాయంలో ఉండండి, నాకు సంతోషంగా ఉంటుంది. అలా కనపడితే నాకు ప్రీతిగా ఉంటుంది. ఇక మీరు మీకోసం మీరు అడగక్కల, మీకోసం నేను అడుగుతాను. రోజు మీరు కనపడితే అది వాడి కష్టాలు ఉంటున్నాయి, నేను చూడలేను, వాళ్ళు నువ్వు కోరుకున్నట్టుగా ఉన్నాను, నువ్వు ఎందుకు వాడి కష్టాలు పెట్టాను, తగద పడతాను. నేను భగవంతుడితో గొడవ పడతా, బాధ్యత నాది. మీరు ఉండేట్టుగా మీరు ఉండాలి. మీరు ఉండేట్టుగా ఉండకపోతే పర్లేదే, వాళ్ళు ఉండేట్టుగా వాళ్ళు ఉన్నారుగా, నీకెందుకు ఈ గొడవ అని, నాకెందుకు గొడవ? అర్థమవుతుంది. ఏమీ లేదు, ఏది వస్తే అది ఏమో ఊహే కదా. ఉంటే బాగుంటుంది అనేది ఊహే.
లేకపోతే బాగుంది అనేది కూడా ఓకే, ఉంటే బాగుంటుందో లేకపోతే బాగుంటుందో. కాబట్టి నా పొద్దున ఎవరో మెసేజ్ చదివితే అనిపించి కష్టాన్ని మంటల్లో పడాయంట, సంతోషాన్నేమో సంక్రాంతిలో కలిపాట. ఎట్టగలుగుతాం? మన చేతిలో ఉంటే ఈ గొడవ ఎందుకండి? ఇద్దరు పిల్లలు కానీ వారిస్తే చేతిలో ఉన్నాయి, ఏది మన చేతిలో. మన చేతులకు వచ్చానేకేనేమో మంది అంటాం. అదే చిత్రం, అదే చిత్రం. కాబట్టి ఈ సంక్రాంతి రోజు మనందరం కూడా ఏదో ఒక స్మరణ చేయాలి కదా, ఒక భగవత్ స్మరణ అందరికి కలిసి రావాలి. బాగా అందరం చల్లగా ఉండాలి, ఆరోగ్యంగా, ఆర్థికంగా పురోభివృద్ధి జరిగి జ్ఞానం కూడా కలగాలి. కాబట్టి ఒక నామస్మరణ చేసుకోవాలి. ఒక నామస్మరణ చేసుకుందాం. నేను చెబుతానండి. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఆదిత్యాయ నమః. సూర్యదేవాయ నమః. ఇవాళ వారిని తలుచుకుంటే సూర్య భగవాన్ని తెలుసుకున్నాం, గురుస్మరణ చేసుకున్నాం, భగస్మరణ చేసుకున్నాం. భారత్ మాతాకు నను బ్రోవుము శివానంద. నను బ్రోవుము శివానంద. తాపశమన పాపహరణ శ్రితమానవ సంరక్షక శివానంద సదానంద. నను బ్రోవుము శివానంద. తాపశమన పాపహరణ శ్రితమానవ సంరక్షక శివానంద సదానంద. నను బ్రోవుము శివానంద.